రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం, నేల కాకపోతే 2 నెలలు జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ 360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా? ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి డీసీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. సౌకర్యం కోసం, గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము, అప్లికేషన్ పెట్టాము. మేము ఇవ్వను అన్నారు, రిజెక్ట్ చేశారు, మైక్ పెట్టారు. మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇది అని చెప్పని. ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం. కొత్త ఎస్పీ గారు వచ్చారు, 400 కేసులు, 400 మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో 400 మంది మీద 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా 400 మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. తప్పేం, ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం, పెద్ద ఇష్యూ ఉంది. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని, ఇప్పుడు మనం ఏమైనా మర్డర్ చేసి బెయిల్కి ఎవరన్నా మా పొడి చేయండి, వాళ్ళని పొడి చేయండి, వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి. కానీ అట్లా దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు, ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంటుంది? నెల అయితే ఉంది, 2 నెలలు అయితే ఉంది, తప్పే ఉంది, నామోషి ఉంది. దాంట్లో ఈ జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా దులిపించమని చెప్పని. మా మీద 400 మంది మీద ఎట్లయితే కొరడా దులిపించారో, మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పని, నిరసన వ్యక్తం చేయటానికి వెళ్ళామని. ఏపీపై పడి పచ్చమూక దోచుకొని తింటుందన్నట్టు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ భారతికి 2 కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా? నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు, స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.